పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కి సంబంధించి ఇప్పుడొక షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. మరోసారి ప్రభాస్ రామాయణంలో నటిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. గతంలో ప్రభాస్ చేసిన ఆదిపురుష్ మూవీ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. గ్రాఫిక్స్ పరంగా దారుణమైన ట్రోలింగ్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడ్డారు. రామాయణం కథని పూర్తిగా వక్రీకరించి ఇష్టానుసారంగా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఆదిపురుష్ చేశారనే విమర్శలు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమా మేకర్స్‌కు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. కానీ ఇప్పుడు మరోసారి ప్రభాస్‌ను రామాయణం కోసం బాలీవుడ్ మేకర్స్ సంప్రదించినట్టుగా తెలుస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి జోడీగా తెరకెక్కుతున్న రామాయణం మూవీ కోసం ప్రభాస్‌ను అప్రోచ్ అయినట్టుగా బీటౌన్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో పరశురాముడు పాత్ర కోసం ప్రభాస్‌ని మేకర్స్ సంప్రదించినట్టు టాక్ వినిపిస్తోంది. పరశురాముడిగా మంచి కటౌట్ ఉన్న స్టార్ అయితే బాగుంటుందని ప్రభాస్‌ని అడిగారట. కానీ ప్రభాస్ దీనికి ఓకే చెప్పాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాకి ఊహించని క్రేజ్ వస్తుంది. ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ క్యాస్టింగ్‌తో ఈ సినిమా రాబోతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తుండగా కేజీఎఫ్ స్టార్ ఎస్ రావణుడిగా నటిస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ పరశురాముడు అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ఖచ్చితంగా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. మరి ప్రభాస్ ఏం చేస్తాడో చూడాలి.